లోనికి మనం వెళ్ళిపోయి మనకి నచ్చినట్లు ఉన్నాం అనుకోండి, లేటర్ దే విల్ డూ అనదర్ థింగ్. తర్వాత వారు మరొక కార్యం చేస్తారు, మరొకరిని కూడా లేపేసే అవకాశం ఉంది. అందుచేత నేను చెప్తూ ఉన్నాను, ఈ సమయంలో దీన్ని ఉపయోగించుకోండి. మరలా చెప్తున్నాను, ప్రతి క్రైస్తవ నాయకుడు, మేమంతా ప్రస్తుతం ఉన్న యవన దైవజనులము, జేమ్స్ గారు మొదలుకొని వికేఆర్ గారు మొదలుకొని విపిఆర్ గారు కానీ, అభినయ్ గారు కానీ, నేను ఇంకా చాలా మంది అందరూ కూడా ఇంకా మేము ఆగాలనుకోవట్లేదు. పక్కాగా మాలో సిద్ధాంత భేదాలు ఎన్ని ఉన్నప్పుడు అవిని పక్కన పెట్టేస్తాం. మేము ఖచ్చితంగా ఈ ఇష్యూ మీద క్రిస్టియన్స్ అందరినీ అవేర్నెస్ కలిగించి ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి ప్రాంతంలో శాంతియుక్తమైన ర్యాలీలు, నిరసనలు చేయడానికి అయితే మేము ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ క్రైస్తవులందరికీ నేను చెప్పే విషయం ఏంటో తెలుసా, దయచేసి గమనించండి. ర్యాలీలు జరుగుతున్నప్పుడు చాలా మంది క్రైస్తవులే, వారు రారండి, మనోలే రారు. ఆడెవడో వచ్చి మన గొంతు నొక్కేయడం కాదు, అసలు నువ్వు ఎప్పుడు గొంతిప్పావు అంటే ఫ్రంట్ ఉన్న దైవజనులే మాట్లాడాలా? మీరు మాట్లాడరా? ఎంతమంది విశ్వాసులు ఈ వీడియో చూస్తున్నా, లైవ్ చూస్తున్న విశ్వాసులు అడుగుతున్నా, నువ్వు వస్తావా? రావడానికి దమ్ముందా అంటే, యేసుప్రభు ప్రార్థన చేయమన్నాడు కదండి అంటాడు. యేసుప్రభు ప్రార్థన చేయమన్నాడా? అసలు బైబిల్ ఎప్పుడైనా చదివావా? ఒక చెంపమే కొడుతూ ఇంకే చెంప చూపించమని చెప్పింది ఎవరు? యేసుప్రభు. అదే యేసుప్రభు వారిని ఆయన సిలువ శ్రమలప్పుడు ఆయన లాగిపెట్టి కొడితే, యేసయ్య కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించాడా? ఏమన్నాడు తెలుసా? నేను కాని మాట ఆడితే నువ్వు నన్ను కొట్టచ్చు, అలాంటప్పుడు నేను ఆడిన కాని మాట ఏంటో రుజువు చేయి అన్నాడు. దట్ ఈస్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య దమ్మున్నాడు, అపోస్తలుడైన పౌలు కూడా దమ్మున్నాడు. ఈనాటి క్రైస్తవ్యము మనమేమి హింసలు చేయని అవసరం లే, మనమే దాడులు చేయని అవసరం లే. జస్ట్ వీ నీడ్ టు క్వశ్చన్, వీ నీడ్ టు ఆస్క్ అబౌట్ అవర్ రైట్స్. మన యొక్క హక్కుల కోసం మనం మాట్లాడాలి, మనం అడుగుతాం. అసలు మేము కూడా ఇది గమనించండి, రోమా ప్రభుత్వం చేతిలో లక్షల మంది క్రైస్తవులు చనిపోయారు కదండి, హతసాక్షులు అవ్వడం మంచిది కదండి అనుకుంటున్నారు. మరలా చెప్తున్నాను, బైబిల్ సరిగ్గా తెలియని క్రైస్తవ నాయకులు కొంతమంది, విశ్వాసులు కొంతమంది ఈ చచ్చుబడిపోయిన క్రైస్తవ్యాన్ని తయారు చేసేస్తారు. నా విషయంలో మీరు వేరేగా అనుకున్నా అనుకోపోయినా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతున్నాను. దయచేసి గమనించండి, రోమా ప్రభుత్వం అంటే అది రాజరికం, అదేం ప్రజాస్వామ్యం కాదు, అది నియంత పాలన. రేపొద్దున అంతిమాబద్ధ క్రీస్తు వచ్చాడు అనుకోండి, ఒకవేళ అప్పుడు మనం ఏం చేయలేం. కానీ ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. వీ హ్యావ్ రైట్, మనకు హక్కు ఉంది. హక్కు ఉన్నప్పుడు కూడా మాట్లాడకుండా ఉంటే దాన్ని ప్రేమ అనరు, సహనం అనరు, చేతకాని దద్దమ్మ తత్వం అంటారు. కాబట్టి ప్రతి క్రైస్తవుడికి, ప్రతి సేవకుడికి ఇప్పుడైనా, ఇది నా బాధ, వేదన, ఒక వెల్ నోన్ దైవజనుడిని రోడ్డు మీద దిక్కులేని పరిస్థితుల్లో చంపి పడేస్తే, నిన్న 2 రోజులు ఫైట్ చేసాం. నేను బాడీ వచ్చేస్తుంటే లిటరల్గా నేను ఏడ్చాను. అరే, we aren't able to do anything. మేమేం చేయలేకపోయాం. we couldn't do anything. మేము చేయలేకపోయామని బాధ వేసింది. అలాంటిది ప్రతి జిల్లాలో, ప్రతి విలేజ్ లో ఎంతమంది అమాయకమైన దైవజనులు ఉన్నారు. వారికి ఏమైనా జరిగితే, ఇప్పుడు ప్రవీణ్ అన్నది జరిగింది కాబట్టి మనం అంతా వచ్చాము, ఒకళ్ళు ఎవరికైనా అలా జరుగుతూ వస్తామా? కాబట్టి ఈ విషయంలో మనం సీరియస్ గా యాక్షన్ తీసుకోకపోతే మరొక మణిపూర్ని ఎక్కడ చూడబోతున్నాం. నా ప్రియ దేవుని ప్రజలారా, ప్రార్థించండి. అంతేకాదు మీ సేవకులను బలపరచండి. అంతేకాదు అన్న కలవండి, మనం అందరం కలిసి ప్లాన్ చేయాలి అని ఈ విషయాన్ని ముందుకు వెళ్ళేటట్లుగానే చేయాలని క్రైస్తవ నాయకులకు, విశ్వాసులకు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వానికి నేను ఇస్తున్న ఒక హెచ్చరిక ఏమిటంటే, ఈ విషయంలో పారదర్శకమైన దర్యాప్తు చేయకపోతే, అభినయ్ అన్న చెప్పినట్లుగా, అన్న చెప్పినా, నేను చెప్పినా, బ్రదర్ చెప్పినా, వేరు మాటలు కాదు, ఒకటే డైలాగు, సింహము పడుకుంది ఇంతవరకు, సింహాన్ని లేపితే బాగోదు. దయచేసి గమనించండి, ప్రభుత్వాలే మారిపోతే, దేశాలే మారిపోతే, చక్రవర్తులే కాల గర్భంలో కలిసిపోయారు. క్రైస్తవ సువార్తను ఆపడం ఈ తరం కాదు, ప్రవీణ్ అని లేకుండా చేసేసారు. కానీ కొన్ని లక్షల మంది ప్రవీణ్ ప్రకటనలను దేవుడు లేపుతాడు. గొప్ప రివైవల్ రాబోతుంది. ఒక హతసాక్షి యొక్క రక్తము ఎక్కడ పడిందో అక్కడ వీఆర్ గోయింగ్ టు సీ గ్రేట్ రివైవల్. మనకు తెలుగు రాష్ట్రాల్లో గొప్ప ఉజ్జీవాన్ని మనం చూడబోతున్నాం. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించిన కదా. థ్యాంక్ యూ. దయచేసి గ్రహించండి, ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి మీదకి చాలా మంది మతోన్మాదులుగా రకరకాల ప్రయత్నం చేశారు. ఆయన ఎంత సైన్యుడంటే, ప్రతీది కూడా అటు ఇస్లాం వారికైనా ఇటు హిందూ వారికైనా ప్రతి వారికి కూడా నవ్వుతూ సమాధానం చెప్పారు. ఆయన మనిషి సామ్రాజ్యంలో మనం ఉన్నాం కాబట్టి ఎలా ఉండాలో బైబిల్ ప్రకారంగానే చెప్పాడు ఆయన. ఒకసారి ముస్లిం సోదరుల గురించి ఏదో మాట్లాడితే క్షమాపణ కూడా చెప్పగలిగినటువంటి ఏకైక నిజ క్రైస్తవుడు ప్రవీణ్ గారు. ప్రియదేవుని బిడ్డలారా, గ్రహించండి. మీడియాలో ఉన్నవారు కానీ, లైవ్ చూస్తున్న వారు కానీ,
ఈ క్రైస్తవం అనేది మతము కాదని తెలుసు కాబట్టి ఒక విషయం చెప్తాను. ప్రవీణ్ పగడాల గారు ప్రభు కొరకు సాక్షిగా చనిపోయాడు. మేము నమ్ముకున్న భగవంతుడు, మేము నమ్ముకున్న దేవుడు ఉన్నారు కదా, మా దేవుడు కూడా యేసు ప్రభు యొక్క ప్రేమను చూపించి చనిపోతామన్నవాడు ఒక్కరు చూపించండి. 450 కోట్ల మంది భారతదేశంలో జనాంగం దేవుని ప్రేమను చూపించారు పగడాల గారు. అదే ప్రేమతో లక్షల మందిగా వచ్చారు. ఉదయం 8 గంటల నుండి ఇప్పటి వరకు కూడా ఇంకా రన్ అవుతూనే ఉందంటే ఆయన నిజమైన క్రైస్తవుడు కాబట్టి దేవుని ప్రేమ చూపించగలిగాడు. విషయాన్ని గ్రహించి ఇంకా మరీ అధికమైన కార్యాలు చేయకుండా మాకు న్యాయం చేయండి. కొవ్వూరు టోల్ గేట్ దగ్గర ఉండి చూపించారు. టోల్ గేట్ కి కొంతవరకు ఇంచుమించు 11 కిలోమీటర్లు. మరి ఇంచుమించు ఆ 10-11 కిలోమీటర్లు ఏమైపోయినాయి? ఆయన బండి ఆగిపోయింది, హెడ్ లైట్ పోయింది. ఎందుకు పోయింది? కొవ్వూరుకు ముందే భయంకరంగా చిత్రీకరణ చేశారు ఆయన్ని. రెండవదిగా మందు తాగి పడిపోయాడు, తూలిపోయాడు అంటున్నారు. బహుశా అప్పుడే హెడ్ లైట్ పగలగొట్టినప్పుడే ఆయన మందు పట్టించేసి ఉండొచ్చు. అందుకని మందు తాగాడు మత్తుగా ఉన్నాడని రకరకాల కామెంట్ చేస్తున్నారు. నిజంగా మన తల్లిదండ్రులు పుట్టిన వాళ్ళే మనం. ఇంకో తల్లిదండ్రులు పుట్టిన ఆ విధంగా మాట్లాడు, అలా మాట్లాడే అపవాద సంబంధి వాడు. గ్రహించండి, క్రైస్తవం చాలా ప్రేమ కలిగింది, ఇప్పుడు కూడా ప్రేమిస్తుంది, ప్రేమిస్తూనే ఉన్నాము. దేవుని కొరకు ప్రభు మా పాపల కొరకు చనిపోయాడు, మేము ఆయన కొరకు సత్యం కొరకు మేము చనిపోతాం. కాబట్టి విషయాన్ని గ్రహించండి. ఈ బలమైనటువంటి కార్యములో మీరందరూ కూడా పాల్గొన్నందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మాకు న్యాయం కావాలి. We want! అని ఎవరు చెప్పారండి తాగేసి డ్రైవ్ చేశాడని చెప్పి? పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చిందా, లేకుంటే పోలీసు వాళ్ళు చెప్పారా, లేదా చంద్రబాబు గారు చెప్పారా, లేదా నారా లోకేష్ గారు చెప్పారా, పవన్ కళ్యాణ్ గారు చెప్పారా? తాగేసి ఎట్లా డ్రైవ్ చేస్తారండి? అసలు ఆయన వృత్తి ఏంటో మీకు తెలుసా? ఈజ్ ఏ పాస్టర్ అండి. పాస్టర్ అన్నప్పుడు పాస్టర్ తాగి డ్రైవ్ చేస్తాడా? ఒకవేళ ఆయన తాగుబోటని తెలిస్తే మా క్రైస్తవ సమాజం ఇంతమంది ఇక్కడికి వస్తారా? ఇంతమంది ఆయన మీటింగ్స్కి అటెండ్ అవుతారా? మీటింగ్స్కి పిలుస్తారా? ఆయన యాక్సెప్ట్ చేస్తారా? దొంగ పాస్టర్లు అని చెప్పి దొంగ పాస్టర్ లిస్టుల్లో ఆయన పేరు కూడా పెట్టి ఈ పార్టీకి ఎప్పుడు మేము వెలువేసేవాళ్ళం కదా. ఈరోజు సుమారుగా చూస్తే 1-2 లక్షల మంది జనాభా వచ్చినట్టు కనబడుతుంది. ఆయన ఒకవేళ తాగుబోతు అయితే ఇంతమంది జనాలు వస్తారా? అది ఖచ్చితంగా నింద వేయడానికి, ఆయన తాగుబోతు అని చెప్పి నింద వేయడానికే తప్ప. ఈరోజు కూడా చూస్తూ ఉంటే ఎవరో మీడియా మిత్రులు నాకు చెప్తా ఉన్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందని చెప్పి. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో యాక్సిడెంట్ అని చెప్పి వచ్చింది. అక్కడ తాగినట్టు కూడా ఇక్కడ లేదు కదా. బ్లడ్ శాంపుల్స్ చెక్ చేస్తే అక్కడ కూడా మనకు కనబడతాయి కదా, అక్కడ కూడా తాగినట్టు ఇక్కడ లేదండి. ఇది ఖచ్చితంగా అవాస్తవమే. రెండోది మనం చూస్తూ ఉంటే అమరా ప్రసాద్ అని చెప్పి ఒక పందిగాడు, ఆ పంది నిన్న ఒక పోస్ట్ పెడతా ఉంది. కత్తి మహేష్ అయిపోయిండు, ప్రవీణ్ అయిపోయిండు, నెక్స్ట్ అజయ్ బాబాయ్ అని చెప్పి పోస్ట్ పెడతా ఉన్నాడు. దీన్ని మేము ఎట్లా అర్థం చేసుకోవాలి? దాని అర్థం ఏంటి? క్లియర్గా చూస్తూ ఉంటే కత్తి మహేష్ కూడా అయిపోయాడు, చచ్చిపోయాడు, మేము చంపేసాము. ప్రవీణ్ కూడా అయిపోయాడు, ప్రవీణ్ కూడా చచ్చిపోయాడు, మేము చంపేసాము. మూడోది ఇప్పుడు అజయ్ బాబు నువ్వే అని చెప్పి క్లియర్గా కనబడతా ఉంది. నేను ఆ పంది ప్రసాద్కి చెప్పేది ఒకటే, ఈసారి కానీ ఇంకే ఏ పాస్టర్ మీద చిన్న గీత పడ్డా కూడా మొత్తము బాధ్యత నీవే. ఈ మీడియా సాక్షిగా నేను చెప్తాను, మొత్తం బాధ్యత నీవే. మూడోది మనం చూస్తూ ఉంటే మాకు కొన్ని అనుమానాలు కనబడుతూ ఉన్నాయి. ఏంటి అనుమానాలు అంటే, కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి పోస్ట్ పెట్టి ఇమీడియట్లీ డిలీట్ చేశాడు. దాని తర్వాత ప్రవీణ్ అన్న కోసం మాట్లాడుతున్న కరుణాకర్ సుగుణ ఆయన కింద కమెంట్ మనం చూస్తూ ఉంటే ఒకడు వచ్చి కమెంట్ ఈ విధంగా పెడతా ఉంటాడు. ఫిబ్రవరి 17న ప్రవీణ్ రాజమండ్రి వస్తున్నాడని చెప్పి కమెంట్ పెడతాడు. వీనికి ఎట్లా తెలుసు ప్రవీణ్ అన్న రాజమండ్రి వస్తూ ఉన్నాడని? ఈ పూర్తి వివరాలు, పర్సనల్ విషయాలు ఈయనకి ఎట్లా తెలుస్తూ ఉన్నాయి? ఈయనకి తెలిస్తే వీడు కరుణాకర్ సుగుణకు ఎందుకు చెప్తా ఉన్నాడు? కరుణాకర్ సుగుణ వీనికి ఏమైనా పైసలు ఇచ్చి, శాలరీలు ఇచ్చి వీడిని ఏమైనా పోషిస్తూ ఉన్నాడా? లేకపోతే వీనికి కరుణాకర్ సుగుణ ఏమైనా భాష అని చెప్పి ఈరోజు మాకు ఒక డౌట్ కనబడతా ఉంది క్లియర్గా. దీన్ని బట్టి ఆలోచన చేసేది ఏంటంటే, క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, కరుణాకర్ సుగుణ హస్తం ఇంట్లో ఉందా? లలిత్ కుమార్ హస్తం ఇంట్లో ఉందా? అమారా ప్రసాద్ హస్తం ఇంట్లో ఉందా? డిచ్కీ బాబా హస్తం ఇంట్లో ఉందా? ఐదోది మనం చూస్తుంటే సమీ అనే వ్యక్తి మనం మీడియాలో మొత్తం కనబడుతుంది. ఇంత పెద్ద గడ్డము, ఇంత పెద్ద టోపీ పెట్టుకొని మనం కనబడతా ఉంది ముస్లిం వ్యక్తి. ఆయన ప్రవక్త కోసము, ఖురాన్ కోసం మాట్లాడాడని చెప్పి బహిరంగంగానే ఒక యూట్యూబ్ ఛానల్ ఆయన వచ్చి చెప్తున్న విషయం ఏంటంటే, ప్రవీణ్ పగడాల నాలుక కోస్తా, ఆయన తల తీసేస్తా, ఆయన కాళ్ళు మొక్కించుకుంటా అని చెప్పి బహిరంగంగానే ఆయన స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మా ఒక అనుమానము, ఈ సమీ అనే వ్యక్తి సుపారీ ఇచ్చి హైదరాబాద్కి సంబంధించిన హోల్ సిటీ వ్యక్తులతో సుపారీ ఇచ్చి చంపించాడా?
లేదా కరుణాకర్ సుగుణ సుపారీ ఇచ్చి చంపించాడా? లలిత్ కుమార్ రెడ్ టీవీలో ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇస్తూ పిలుపునిస్తా ఉన్నాడు హిందూ సమాజానికి అందరికీ. ఏమని అంటే, క్రైస్తవులు ఎక్కడ కనబడ్డా, క్రైస్తవులు సువార్త ఎక్కడైనా ప్రకటిస్తూ ఉన్నా వారిని కొట్టండి, వారిని తన్నండి, వారిని తరిమి కొట్టండి అని చెప్పి లలిత్ కుమార్ బహిరంగంగా పిలుపునిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఆ పిలుపుని సీరియస్గా తీసుకొని రాజమండ్రిలో ఉన్న లలిత్ కుమార్ యొక్క అనుచరులు సీరియస్గా ఒక ప్రవీణ్ మీద దాడి చేశారు, ప్రవీణ్ అన్న మీద అని చెప్పి మాకు అనుమానం కలుగుతూ ఉంది. ఈరోజు దాడి జరగడానికి, ఆయన కొట్టడానికి, ఆయన చంపడానికి ఈ పిలుపు కారణం కాదా? దీన్ని బట్టి లలిత్ కుమార్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని చెప్పి మాకు అనుమానంగా కనబడతా ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈనాడు ఈ ప్రవీణ్ గారి అకాల మరణానికి మేము చింతిస్తూ దళిత క్రైస్తవ ఐక్యవేదిక ఫౌండర్ ప్రెసిడెంట్గా మోదస్ గారు మాట్లాడుతూ, దెబ్బలు తిన్నాక చచ్చిపోయినాక ఈ జనాలంతా, మా జనాలంతా అమాయక జనాలు సంఘటితమవుతారు. మేము మా దళిత క్రైస్తవులు జరిపిన మేము ఒకటే వాయిస్ చెప్తున్నాం, సావక ముందు సంఘటితం కాండి, చచ్చిపోయినాక మీ సానుభూతి వాళ్ళకి ఆయనకి ఏం ఆత్మశాంతి మీరు చేకూర్చేది ఏముండదు. ఇది సమాజం, ఫస్ట్ సమాజం గుర్తించుకోవాలి. ఏమి కాకముందే మనం అంతా సంఘటితం కావాలనేదే మా ఉద్దేశం. ఇప్పుడు ప్రవీణ పగడాల గారు అకాల మరణాన్ని ప్రతి ఒక్కరు ఈరోజు చింతిస్తూ ముందుకొచ్చారు. ఈ ముందే చింతకు ముందే మీరు అందరూ బయటకు వచ్చి మేమంతా ఏకంగా సంఘటితంగా ఉన్నామంటే మీ జోలికి ఎవడు వచ్చాడు ఉండకపోవు. మీరు ఈరోజు హత్యనా అది యాక్సిడెంటా అన్నది ఎవరికి తెలియదు. ఇంకా అది ఎవరికి తెలియదు. గవర్నమెంట్ వారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు దానికి ఆదేశాలు జారీ చేసిర్రు. అక్కడ ఉన్న హోమ్ మినిస్టర్ గారు కూడా దాని మీద ఆదేశాలు జారీ చేసి ఎంక్వైరీ చేసిర్రు. నిన్న ఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది. అది ఏదున్నా కానీ ఏ తప్పిదం ఉన్నా వాళ్ళు బయటకు తీసి దాన్ని స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకోనికి చంద్రబాబు గారు ఆదేశాలు చేసిర్రు. దీనికి మేము చంద్రబాబు గారిని హర్షిస్తూ, అదే తెలంగాణలో ఉన్న ప్రజలను కూడా ఏ ఇబ్బంది గురి కాకుండా చూడవలసిన బాధ్యత మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ఉన్నది. కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారికి సభాముఖంగా ఈ ప్రాంగణంలో ఈ ప్రవీణ్ గారి ఏదైతే సానుభూతి వల్లగానికి వచ్చిన మా జనాలకు అందరికీ మేము ఒకటే చెప్తూ, మనమంతా ముందే సంఘటితమైదాం. మనకు ఏదైనా ముందే మనం దాన్ని పసిగట్టి మనం ముందుకు పోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నదని గుర్తుపెట్టుకుంటూ, మీరు ఈ అవకాశం మీ వీడియో మిత్రులకు మా వందనాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరి ఈరోజు ప్రవీణ్ పగడాల గారిని మరి ఆయన దేవుని సన్నిధికి చేరుకుని నమ్ముతున్నాను. మరి అన్యాయంగా, కిరాతకంగా మరి ఒక ప్రభుత్వం ఉండగా ప్రభుత్వంలోనే రోడ్డు మీద ప్రభుత్వంలోనే చంపడం జరిగింది. మరి దేవుని యొక్క సైనికుడిగా, సువార్థికుడిగా అనేక లక్షల మంది మరి వారి దేవుని మార్గంలో నడిపించిన నీతి నిజాయితీ గల మరి ధనవంతుడైన అన్నీ వదిలిపెట్టి దేవుని సేవలు యేసుక్రీస్తునామని తెలుసుకొని ఒక హిందువుగా ఉన్నవాడు మారిపోయి మరి దేవుని రాజ్యం కోసం పోరాడుతున్న వ్యక్తి, అలాంటి వ్యక్తిని ప్రమానుషంగా నరికి చంపేశారు. మరి అది చాలా దారుణం. ప్రభుత్వం మరి ఏం చేస్తుందో తెలియదు. మెయిన్ రోడ్ మీద జరిగింది. ప్రభుత్వం నుండి ఇంతవరకు యాక్షన్ లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు మరి సనాతన ధర్మాన్ని ఎత్తుకున్నాడు. దానివల్ల మరి ప్రజలంతా అల్లకొల్లం చేస్తున్నాడు. మతం ముఖ్యం కాదు, మార్గం ముఖ్యం, నీతి న్యాయంగా ముఖ్యం. కాబట్టి మరి ఇది దేవుని కార్యం. ఇది దైవ సేవకులుగా మరి మా బాధ్యతగా మేము ప్రార్థిస్తున్నాం దేవునికి. మరి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, మరి మతం ముఖ్యం కాదు. మతం దేవుడు ఎవరికి తెలియదు కదా. మనకు తెలిసిందని మనుషులు జాతి, మనుషులందరం సగం ప్రేమ కలిగి జీవించాలి. ఏ మతం లేదు, కులం లేదు, మరి ధనిక పేద వర్గం లేదు. మనిషి ముఖ్యం, మానవత్వం ముఖ్యం. అందరం కలిసి ఉండాలి. మరి నీతి కార్యాలు, న్యాయమైన కార్యాలు చేస్తేనే మనకి మరి గొప్ప మనకి జరుగుతుంది. నా పేరు వినోద్ కుమార్, హైదరాబాద్. దేవునికి స్తోత్రం. అమ్మ మరి పోస్ట్ విషయంలో మరి ప్రభుత్వాన్ని పోస్ట్ వార్తని గురించి మాట్లాడాలంటే యాక్చువల్ ప్రభుత్వాలు అనుకునే జరుగుతాయి. మరి ఆ విషయంలో మాత్రం పోస్ట్ మార్టం విషయం నమ్మడానికి ఏ విషయంలో లేదు. ఎందుకంటే క్లియర్గా అక్కడ జరుగుతుంది. కొట్టి చంపేశారు. హెల్మెట్ ఉండగా కూడా హెల్మెట్ తీసి చంపేసి మళ్ళీ హెల్మెట్ పెట్టారు. మరి ఇంత దారుణంగా జరిగింది. బండికి ఇంత ఏ డ్యామేజ్ కాలేదు. మరి అక్కడే ఉన్నది. మరి బండి కూడా అట్లే ఉన్నది. కాబట్టి వాళ్ళు చంపేశారు. చంపి తీసుకొచ్చి అక్కడ పడేశారు. కాబట్టి మరి పోస్ట్ మార్టం నమ్మకం లేదు. అంత వ్యతిరేకంగా వస్తుంది. ఏమని అనొచ్చు, తాగుతుండ అనొచ్చు, తాగి వచ్చింది అనొచ్చు, లేకపోతే మతి స్థితితో లేని అనొచ్చు, శ్రోత పడిపోయినా ఎన్న అనొచ్చు. కానీ అంత అబద్ధము. క్లియర్ ఏంటంటే చంపేసింది. దాని దర్యాప్తులో తేలుతుంది. మరి హైయర్ కమిషన్స్ మొత్తం వేయాలా, ప్రభుత్వం స్పందించాలి. చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి న్యాయం చేయాలి. అనుభవం కలిగేవాడు. మరి క్రైస్తవుల కోసం, ముస్లిమ్స్ కూడా అన్ని చేస్తున్నాడు కదా. మరి కాబట్టి ఒకటే మేము చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవులు మరి
అందరూ ప్రేమ కలిగిన వారు, నీ నీ రాజ్యమే మార్చే శక్తి ఉన్న వాళ్ళు, వారి ప్రార్థన వల్ల ఇప్పుడు ప్రభుత్వం వచ్చిందంటే మీద ఏ ప్రభుత్వాలు వచ్చినా వారి ప్రార్థనలు, క్రైస్తవులు అంటే ప్రార్థన చేసేవారు, జాలి గలవారు, హెల్పింగ్ చేసేవాళ్ళు, మరి అదే కాకుండా వైద్యాన్ని కూడా ఫ్రీగా, ఎడ్యుకేషన్ కూడా ఇచ్చి సోషల్ వర్క్స్ చేసేవారు క్రైస్తవులు. ఏ అన్యాయానికి గురికారు కాబట్టి, ఏం చేయరు కాబట్టి మరి దయచేసి ప్రభుత్వానికి మేము మరి విన్నపిస్తున్నాము. చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో సరైన న్యాయం జరగాలి, వారి కుటుంబాన్ని ఆదుకోవాలి. కుటుంబం నుంచి మరి ఒక క్రైస్తవ బిడ్డ మరి కూడా ఒక ఆ ప్రదేశంలో జరిగింది కాబట్టి ఆ ప్రాంతంలో మరి ఆయనకి ఒక ఇల్లు కూడా ఇవ్వాలి వాళ్ళ కుటుంబానికి. అంతేకాకుండా దైవ సేవకులకు వారి పిల్లల్ని చదివించాలా, భార్యకి ఉద్యోగం ఇవ్వాలి. కాబట్టి దయచేసి మరి ఆ కుటుంబాన్ని మరి ఓదార్చాలంటే చంద్రబాబు నాయుడు గారి క్రియల వల్ల, చర్యల వల్ల జరుగుతుంది. చంద్రబాబుకి మంచి పేరు రావాలి, క్రైస్తవ లోకం నీతో ఉండాలంటే ఈ కార్యం చేయాల్సిందే నువ్వు. అందరికీ వందనం. మరి అవకాశం కల్పించిన ఈ ఛానల్కు నాకు ప్రత్యేకమైన వందనాలు. మరి ఇక్కడ సికింద్రాబాద్ ప్రాంతంలో బాప్టిస్ట్ చర్చిలో మరి మేమందరము ఎందుకు వచ్చినాము ప్రజలుగా అంటే మరి శంకర్పల్లి ప్రాంతం నుంచి మేము ఇక్కడికి తరలి వచ్చున్నాం. మరి ప్రవీణ్ పగడాల గారిని మరి నిన్నటి దినమున మరి ఆంధ్ర ప్రాంతంలో ఆయన హత్య చేయడం జరిగింది. అది యాక్సిడెంటల్గా మరి పరిగణలోకి తీసుకొస్తున్నారు. అది సత్యం కాదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి చనిపోతే లక్షల కొలది, వందల కొలది, వేల కొలది జనాలు తరలి వస్తున్నారు. ఈరోజు ఒక మంచి వ్యక్తిని కోల్పోతే మరి ఈ ప్రేమ ఇక్కడితో ఆరంభించబడ్డది. ఒక దినమున యెరూషలేము ప్రాంతంలో ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడు చనిపోతే అప్పుడు బ్రతికున్నప్పుడు ఎవరు ఆయన లెక్క చేయలేరు. చనిపోయిన తర్వాత యావత్ ప్రపంచానికి యేసయ్య మరణము ఒక సాక్ష్యం నిలబడ్డది. ఈనాడు ఈ యొక్క ప్రవీణ్ గారు చనిపోవడం, ఈ దైవజనుడు చనిపోవడం బట్టి అనేకులకు ఒక నిదర్శనంగా క్రైస్తవులకు నిలబడాలని మేము మనసారా కోరుకుంటున్నాం. ప్రతి క్రైస్తవుడు మేల్కొనాలి. ప్రతి క్రైస్తవుడు ప్రేమ, శాంతి, సమాధానం అంటున్నాడు. కానీ ఇలాంటి సందర్భంలో కనీసము తన ప్రాణాలను కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు ప్రజలకు మేలు చేసేవాడు మరి ఇలా చనిపోతే ఏ రాజకీయ వ్యక్తులు కానీ, ఏ లీడర్స్ కానీ ఎవరు దీన్ని స్పందించలేకపోతున్నారు, రిపోర్ట్స్ సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు. ఇంతవరకు క్రైస్తవ బృందము, క్రైస్తవ అధినేతలే వస్తున్నారు కానీ నాయకులు కానీ, పెద్ద పెద్ద లీడర్స్ కానీ, మరి పెద్ద పెద్ద నేతలు ఎందుకు రావట్లేకపోతున్నారు? ఎందుకు పరామర్శించలేకపోతున్నారు? దీని మీద ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు? దయచేసి చట్టము ఎవరికి చుట్టం కాదండి, అందరికీ సమాన న్యాయం చేయాలి. అక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మరి లోకేష్ వారి కుమారుడు ఉన్నాడు, మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. దయచేసి వారు మేము కోరుతున్నది ఏందనగా న్యాయం జరిపించండి, అందరికీ సమాన న్యాయం జరిగించండి. అది కేసు దర్యాప్తు చేసి నిదానంగా చేస్తారా, ముందుగా చేస్తారో తెలియదు, కానీ చట్టం మీ చేతిలోకి తీసుకొని దాన్ని త్వరగా పరిగణలోకి తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. మరి అనేక జనాలు ఈరోజు ప్రవీణ్ గారిని కోల్పోయినందుకు దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు. కాబట్టి ఇలా వారి కుటుంబానికి ఎంతగో క్రైస్తవ సమాజము, మరి ప్రభుత్వాలు, నాయకులు అండగా ఉండాలని, ఇంకా ఏ క్రైస్తవునికి ఇలాంటి ప్రమాదము జరగకూడదని మరి గవర్నమెంట్ చర్య తీసుకోవాలని, గవర్నమెంట్ పట్టించుకోవాలని, అందరికీ సమాన న్యాయం జరిగించాలని మేము మనసారా కోరుకుంటున్నాం. ఈ మాటలు కల్పించిన ఈ ఛానల్కు మరొకసారి నా వందనాలు. ప్రవీణ్ గారు ప్రపంచంలో ఒక మహామేధావి, అనేక ఆత్మలను కదిలించినటువంటి గొప్ప శక్తిమంతుడు, దైవిక శక్తి చేత నింపబడి లోకాన్ని ప్రభావితం చేసినటువంటి గొప్ప మహాజనుడు. గోధుమ గింజ భూమిలో పడి చనిపోతే ఫలించగమాలదు, వేలాది మంది లేస్తారు. ఒక్క యేసు ప్రభు చనిపోయినప్పుడు లోకమంతా ఆయన సువార్త పరిమళం చేత నిండిపోయింది. ఒక్క ప్రవీణ్ గారు మరణించిన మరణము, ఆ మరణము అది భూలోక మరణం కాదు. ఆ మరణం అనేక ఆత్మలను కదిలించేటటువంటి మరణము, జీవాత్మ చేత నింపినటువంటి ఆ బలమైనటువంటి ఆయన శక్తి ఇంకను ప్రపంచమంతటా ఉండాలని మేము కోరుకుంటున్నాం. క్రైస్తవ సమాజం అంతా నిద్రలేచి యేసు ప్రభు రాబోతున్న దినాల్లో, యేసు ప్రభు కలువరి శిలలో మరణించినటువంటి శ్రమల దినాల్లో ఈ యొక్క భక్తుని యేసు ప్రభుల వారు తీసుకున్నారు. కాబట్టి ఆయన యొక్క ఆత్మ భూప్రపంచం అంతటా చేరి అనేక ఆత్మలను కదిలించాలని గాఢంగా విశ్వసిస్తూ ప్రార్థిస్తుంటున్నాం. న్యాయం జరగాలి, దేవుని యొక్క న్యాయానికి ఎదురు చూస్తుంటున్నాం. అందరికీ వందనాలు చెల్లిస్తూ ప్రవీణ్ గారి ఆత్మకు న్యాయం చేకూర్చాలని, ఈ లోకంలో జీవించాలని
గోధుమ గింజ మరొకసారి చెప్తున్నాను, గోధుమ గింజ భూమిలో పడి చనిపోతే అది ఫలిస్తుంది. ఆమేన్. ఆయన ఆత్మకు శాంతి కలుగును గాక. భారతీయ సోదరులకి సోదరీమణులకి నేను భారతీయులను ఎందుకు వాడుతున్నానంటే ఇక్కడ మనం మతం కాదండి, ముందు మనం మనుషులుగా ఉన్న తర్వాతే అది మనకి ఒక అభిమతము. నా అభిమతం ఇది, ఎదురుగా ఉన్న మనిషి అభిమతం ఇది. మతము అనే ప్రాతిపదిక అప్పుడే ఏర్పడింది. ముందు మనం మనుషులం, ఒకరినొకరు ప్రేమించుకోమని ప్రతి మతము చెబుతుంది. ప్రతి మతంలో ఉన్నది కూడా దేవుడి గురించి, దేవుడు ఒక్కడే, రామ్ రహీం ఏక్ హే, అల్లా ఏక్ హే అని చెప్తుంది. మరి మనకి ఈ కొట్లాట్లు ఈ కుమ్మలాట్లు ఎందుకండి? నేను 99లో జరిగిన ఒక సన్నివేశాన్ని చెప్తాను. ఇదే భారతదేశంలో 99లో ఒరిస్సాలో గ్రహం స్టెయిన్స్ గారిని వారి ఇరువురు పిల్లల్ని, చిన్న పిల్లల్ని, తిమోతి అండ్ ఫిలిప్స్, వారిద్దరిని కూడా కాల్చివేశారు. అందులో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి ఒక మనిషిని చెప్తాను ఆగండి. ఆ రోజు ఎవరంటే చంపేసిన వాళ్ళు ప్రతాప్ చంద్ర సారంగి బీజేపీ లీడర్ ఫ్రమ్ ఒరిస్సా. అతను రీసెంట్గా రాజ్యసభకు ప్రమోట్ చేశారు. కేంద్రంలో హస్తినాపురంలో ఉన్నటువంటి ఇద్దరు ద్వయం, ఆ డ్యూ ఎవరి గురించి నేను మాట్లాడుతున్నాను మీ అందరికీ తెలుసు. ద డ్యూ ఫ్రమ్ ఢిల్లీ who are at the helm of the affairs, they promoted Pratap Chandra Sarangi, who is the prime culprit in the murder of Graham Steins. అటువంటి వారితో సావాసం చేస్తున్న ఆంధ్రాలో ఉన్న పాలకులు ఏ రకంగా న్యాయం చేస్తారు? నిన్నటికి నిన్న రాజమండ్రిలో దాన్ని కాసేపు యాక్సిడెంట్ అని చెప్పాలని చూశారు, ఇంకొంతసేపు ఏదో గుద్దిందని చెప్పాలని చూశారు. ఏ రకంగా చూసినా దే ఆర్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ జస్టిస్, దిస్ ఈజ్ ఫర్ షూర్. అయితే క్రైస్తవత్వంలో ఉన్న మేధావులు కానీ, ఎలీట్ కానీ, చదువుకున్న వారు దీన్ని సెకండ్ పోస్ట్ మార్టం అడగాలి. దాని నుంచి నిపుణులు, సిఎంసి రాయవెల్లూరు ఉంది తమిళనాడులో, సిఎంసి లూధియానా ఉంది పంజాబ్లో, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, అక్కడ చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వారి తరపు నుంచి సెకండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ అడగాలని నా భావన. ఇకపోతే ఇందాక ప్రవీణ్ అన్నగారి భార్య, అక్కగారు, సోదరి మాట్లాడారు. ఏదైతే గ్రహం స్టెయిన్స్ గారి భార్య గ్లాడీ స్టెయిన్స్ చెప్పారో అదే విధంగా మాట్లాడారు. ఇది మేము పాటిస్తున్నటువంటి సత్యమైనటువంటి నిత్యమైనటువంటి ప్రేమ క్షమా గుణం. యేసుక్రీస్తు వారు ఏమైతే చెప్పారో, నన్ను పొడిచిన వాడిని, నన్ను చేస్తున్న వాడిని నేను క్షమిస్తున్నాను, మీరు కూడా ఇదే క్షమాపణ కలిగి ఉండండి అని. నేను చదివి వినిపిస్తాను ఆంగ్లంలో గ్లాడీ స్టెయిన్స్ ఏమన్నారని. ద లార్డ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ టు గైడ్ మీ అండ్ టు హెల్ప్ మీ ట్రై టు అకంప్లిష్ ద వర్క్ ఆఫ్ గ్రహం. ఆవిడ కూడా అదే చెప్పారు ఇందాక, జసింతక్క. ఎక్కడైతే ప్రవీణ్ వదిలేశాడో అక్కడ నేను కొనసాగిస్తాను అని. ఇంకా కిందకు వస్తే ఆఖరి వచనంలో, బట్ ఇట్ ఈజ్ మై డిజైర్ అండ్ హోప్ దట్ దే వుడ్ రిపెంట్ అండ్ బీ రిఫార్మ్డ్ అని చెప్పి కొంతకాలం ఆ భారతదేశంలో నివసించి బహుశా 2003లోనో 2004లోనో ఆమె ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు. అక్కడ తన కూతుర్ని పెంచుకున్నారు. ఆ కూతురు కూడా మళ్ళీ అదే లెపర్సీ వాళ్ళకి సేవ చేయాలని అక్కడ చదువు అభ్యసించి ఈ మధ్య ఆ మెడికల్ ఎడ్యుకేషన్లో తర్ఫీదు పొంది చేస్తున్నది. ఎక్కడా కూడా వారు విశ్వాసాన్ని కోల్పోలేదు, ధైర్యాన్ని కోల్పోలేదు. మేము అదే విశ్వాసంతో ఉన్నాం, అదే ధైర్యంతో ఉన్నాం. ఎక్కడైతే ప్రవీణ్ అన్న వదిలేశాడో అది కొనసాగిస్తాం. హీ ఫాట్ లైక్ ఎ వారియర్ అండ్ వీ విల్ కంటిన్యూ దట్ ఫైట్. జీసస్ క్రైస్ట్ వాజ్ ఎ బీకన్ ఆఫ్ లైట్ అండ్ వీ విల్ కంటిన్యూ దట్ లెగసీ ఆఫ్ ప్రవీణ్ కుమార్ అండ్ క్రైస్ట్ అండ్ ద రిఫార్మిస్ట్స్ లైక్ మార్టిన్ లూథర్, విలియం కేరీ, జాన్ ఫెడ్రిక్ హయ్యర్. ఈ ఆధునిక యుగంలో ఒక బీకన్ ఆఫ్ లైట్గా ఉన్నాడు ప్రవీణ్ పగడాల. అండ్ విల్ కంటిన్యూ దట్ జీల్ టు ఫైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. కృపను చూపించమని విజ్ఞాపన చేస్తున్నాను. ఇప్పటి వరకు క్రమంగా మర్యాదగా మా ప్రభువాన్ని నడిపించాము. అదే విధంగా మాత్రం ఇప్పుడు కూడా అదే విధంగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మరి పగడాల ప్రవీణ్ గారు మాత్రం నీ నిమిత్తమై ఏ విధంగా అయితే వారి జీవితాన్ని జీవించారు, ఈ జీవితాన్ని మా ప్రభువా మేము ఒక ఆదర్శవంతముగా తీసుకొని ప్రభా ఈ ఒక్క రోజు నిమిత్తమై కాదు కానీ మా తండ్రి జీవితకాలం అంతా కూడా ఈ నిమిత్తమే జీవితం చూపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి ఒక నిమిషం. చాలాసేపు అయింది కూర్చొని. ఈ సమయంలో మన మధ్యన ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. మీరు ఒక నిమిషం మాట్లాడతారు. దయచేసి మీరు ఇక్కడ స్థలం ఖాళీ చేస్తేనే కానీ
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనము దయచేసి యేసయ్య మీద మనకేమాత్రం ప్రేమ ఉన్నా, యేసయ్య తిరిగి వచ్చిండు, చనిపోయి తిరిగి లేచిందని నమ్మకం ఉన్నా, ఖచ్చితంగా మన ప్రతిమ పగడ క్రైస్తవ మహిళా సంఘం నుంచి మేము ఈ దినాన పగడాల ప్రవీణ్ గారి విషయంలో స్పందించడానికి ముందుకు వచ్చామండి. ప్రపంచవ్యాప్తంగా గొప్ప వక్త, మంచి జ్ఞానం కలిగిన వాడు, సత్యము నుండి మరి మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపిస్తూ అసత్యం ఏంటో తెలిపినటువంటి గొప్ప వక్త. ప్రపంచమంతట్లో నుండి ఈ దినాన ఆయనకు జరిగినటువంటి ఈ హత్య ప్రయత్నాలు, ఈ యొక్క హత్య అనేది ముమ్మాటికి హత్య మేము నమ్ముచున్నాం. ఈ విషయం మాత్రం ప్రభుత్వాలు అందరూ తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు. ఈరోజు ఒక్క ఇంట్లో ఒక్క క్రైస్తవులు చిన్న బిడ్డలు కూడా లేరు, అందరు ఇక్కడ తరలి వచ్చిన్నారు. రాజమండ్రి దగ్గర కూడా వచ్చినారు, ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర కూడా. మొత్తం ఈ తెలంగాణ ప్రాంతం అంతా ఇక్కడ కదిలి వచ్చింది, ఆంధ్ర ప్రాంతం అంతా అక్కడ కదిలి వచ్చింది. అధికారులకు తెలుసు, అక్కడ ఉన్న సీఎం అధికారులకు తెలుసు, పోలీస్ ఆఫీసర్కు తెలుసు, అందరికీ తెలుసు ఇది ముమ్మాటికి హత్య అని.
దయచేసి ప్రవీణ్ పగడాల గారికి న్యాయం జరిగించాలి. అన్ని విషయంలో మేమందరం కూడా మరి ఆ విషయంలో మేమందరం ముందుకు వస్తున్నాం. స్త్రీలందరం కూడా మమ్మల్ని అందరినీ ధైర్యంగా ముందుకు నడిపించినటువంటి, మంచి మాటలతో ధైర్యం ఇచ్చినటువంటి పగడాల ప్రవీణ్ గారికి ప్రగాఢ సానుభూతిని మేము తెలుపుతూ ఉన్నాం మా స్త్రీల క్రైస్తవ మహోత్సవం నుంచి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పూర్తి ప్రయత్నం చేద్దాం. జై వెరీ మచ్ సార్. ఈ సమయంలో మన మధ్యన రాజీవ్ సాగర్ గారు ఉన్నారు. దయచేసి వారి ముందుకు వచ్చి 2 నిమిషాలు. అయ్యా ప్లీజ్ డోంట్ షౌట్. అయ్యా ప్లీజ్ డోంట్ షౌట్. మీరు అలా వద్దండి. దయచేసి మీరు 1 నిమిషం మీరు మౌనంగా ఉండాలి దయచేసి. ఇక్కడికి వచ్చినటువంటి కేఎన్ పాల్ గారికి నివాళులు అర్పిస్తానికి వచ్చిన కేఎన్ పాల్ గారికి వారి కుటుంబం తరఫున క్రైస్తవ సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వీరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రవీణ్ పగడాల గారి గొంతు మూగబడింది. ఆయన వినే రోజు పొద్దున యూట్యూబ్ లో కానీ టీవీ ఛానల్ లో కానీ ఆయన మాట్లాడుతుంటే ఆయన మాటలు విని ఎంతో మంది ఇన్స్పిరేషన్ అయ్యారు. ఈ రోజు మనం ఆయన మాటలు రేపు పొద్దున వినలేకపోతున్నాం. ఆయన గొంతు మూగబడింది కాబట్టి ఆయన ఆశయాలను ప్రవీణ్ పగడాల గారి ఆశయాలను ఒక ప్రవీణ్ పగడాల గారు ఈరోజు ఈ లోకంలో లేకపోతే ఇంకా లక్షల మంది ప్రవీణ్ పగడాల తయారు కావాలని మనస్ఫూర్తిగా క్రైస్తవ సమాజం తరఫున ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకోవాలి. ఆయన ఎంతో మంచి వ్యక్తి. ఎంతో మంది విద్యార్థులకు చదువు చెప్తూ, ఎంతో మంది విద్యార్థులకు క్రైస్తవంగా నడుపుతూ, ఎంతో మంది తన బిడ్డలుగా చూసుకున్నటువంటి ప్రవీణ్ పగడాల గారు ఈ రోజు మన ముందు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. వారి కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా అండగా ఉంటాం. మీరు భయపడద్దు. ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ అడ్డంకులు వచ్చినా మీరు అనుకున్న ఆశయం ముందుకు తీసుకొని పోవాలి. తన నచ్చిన విధానాన్ని ముందుకు తీసుకోవాలి. అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.
ఇచ్చి చివరికి నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రవీణ్ దైవజనులు పడగాల వారు మీతో ఇప్పుడు పరలోకంలో డ్యాన్స్ చేస్తున్నారు ప్రభువా. అయితే వారి కుటుంబం, భార్య, పిల్లలు, బంధువులు, ప్రియులు ఎంతో విచారంలో మునిగిపోయారు ప్రభువా. నేను నిన్న రాజమండ్రి మీ ప్రేరేపణ ద్వారా వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన అవినీతిని చూశాను, అక్రమాన్ని చూశాను, అసత్యాన్ని చూశాను. అయ్యో, క్రైస్తవులందరూ ఏకం లేనందువల్లే చక్కడ ఈ రోజు మణిపూర్ లో లక్షల మంది మీద అటాక్ చేశారు ప్రభువా. ఈయన మరణం దేశంలో ఉన్న 140-50 కోట్ల ప్రజలకు రక్షణగా మారినట్లు సహాయం చేయండి. ప్రవీణ్ మరణం ద్వారా కోట్ల మందికి రక్షణ, దేశంలో నిజమైన స్వాతంత్రం, 140 మిలియన్ 14 కోట్ల మంది క్రైస్తవులకు ఐక్యత. ప్రభువా, ఒక్క ప్రవీణ్ అయిపోతే, ఒక్క యేసు మరణించినందువల్ల ఈరోజు దాదాపు 300 కోట్ల మంది ఈ ప్రపంచంలో క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నారు. ప్రభువా, వారు ఒకరిని చంపితే నువ్వు 1000 మంది, 10,000 మంది, లక్షల మందిని లేపుతావు. ఈరోజు ప్రభు బిడ్డలంటే, క్రైస్తవులంటే చిన్న చూపు చూడటమే తప్ప న్యాయం లేదు. కళ్ళతో చూశాను ప్రభువా మణిపూర్లో ఎంత హత్యలు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంటికి వెళ్ళి కూర్చున్నారు ప్రభువా న్యాయం కొరకు. న్యాయం జరిగిందా? లేదు. అరెస్టులు అయ్యాడా? లేదు. సత్యం బయటకు వచ్చిందా? లేదు. అందుకనే మా తెలుగు రాష్ట్రాల్లో కూడా మణిపూర్ లాగే చేయడానికి ప్లీజ్ డోంట్ డిస్టర్బ్, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. మీడియా, లిసన్ టు మీ కేర్ఫుల్లీ. దే ఆర్ ఆల్ హియర్. మీరు ఆలకించు ప్లీజ్. వినండి, 1 minute. మాటలు పాడవద్దు. బాబు, సాంగ్ అప్పటియ్యా, చాలా పాటలు పాడుకున్నాం. ఇది పాడే సమయం కాదు. మనమందరం ఐక్యం అవడమే సమయం. ఐకమత్యమే మహాబలం. నేను ఒక 2 minutes వెయిట్. ప్లీజ్ స్టాప్. ఇప్పుడు నేను క్రైస్తవులందరికీ ఒక పిలుపునిస్తున్నాను. ఐకమత్యమే మహాబలం. కులాల మధ్య చిచ్చులు పెట్టిన బయటకు వచ్చారు, మతాల మధ్య చిచ్చులు పెట్టిన బయటకు వచ్చారు, క్రైస్తవుల మధ్య చిచ్చులు పెట్టిన బయటకు వస్తున్నారు. మనకి క్రైస్తవుల ఉండవా? ప్లీజ్ ఉన్నదండి, సెక్రటరీ అవ్వచ్చు. బ్రదర్, మీరు ఇద్దరు 1 minute మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. ఇది సెనెట్ లో హియరింగ్. నౌ ఐ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. Now I will speak in yes. Now I will speak in English. This death, 1 minute, brother, please. I am requesting the leaders of America to we are అతి త్వరలో క్రైస్తవుల ఐక్యమత్య వేదిక సృష్టిస్తాం. మీరందరూ కలిసి రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ రిక్వెస్టింగ్, మీరందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్ గారు మోదీతో మాట్లాడారు. క్రైస్తవులందరికీ అండగా నిలబడ్డారు. ఇప్పుడు నా మిత్రులు ట్రంప్ గారు, సెనెట్ మెజారిటీ లీడర్. భయపడకండి, ధైర్యంగా ఉండండి. నేను నిలబడతాను, మీరు నిలబడండి. థ్యాంక్ యూ. Thank you very much, sir. This is a time for condolences. This is not the political stage. ఇది ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కి కండోలెన్సెస్
టైం సార్ ఇది. సో దయచేసి ఇలా చేయకూడదు ప్లీజ్. ఎవరిలో ఒకరు సార్ మీరు ఏమన్నా నో ప్లీజ్ సార్. సార్ ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అందరూ ఖాళీ చేయండి సార్ ప్లీజ్. ఓకే Thank you.